జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హైకోర్టు ఆఫ్ అలహాబాద్ నిజానికి చెప్పింది ఏంటంటే ఇండియాస్ మెజారిటీ విల్ బికమ్ మైనారిటీ ఇఫ్ కన్వర్జన్స్ డోంట్ స్టాప్. ఇది చాలా సంవత్సరాలుగా మనం అందరం అనుకుంటున్నదే, మాట్లాడుతున్నదే. లాస్ట్కి ఇప్పుడు కోర్టులు కూడా చెబుతున్నాయి. డిబేట్ లో ఉన్నాను సాయి గారు, మీరున్నారు అందులో. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన మలయాళంలో ఒక మూవీ వచ్చింది ట్రాన్స్ అని చెప్పి, ఫహద్ ఫాసిల్. కరెక్ట్, చాలా మంచి. అది ఎట్లా రిలీజ్ అయింది కేరళలో, ఐఎమ్ సర్ప్రైజ్డ్. అవునా? ఎందుకంటే మన దగ్గర కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో కొన్ని పెట్టుకుంటారు, బైసన్ పోలో గ్రౌండ్ పెట్టుకుంటారు. నడవనోడు నడుస్తాడు, సడన్ గా నడుస్తాడు, కన్ను కనిపించనోడు కన్ను కనిపిస్తాడు, మాట్లాడతాడు. చేయి పెడితే చాలు అయిపోతుంది. అక్కడ పోప్ పాప నడవలేకపోతున్నాడు, వీల్ చైర్లో ఉన్నాడు. ఇక్కడ పిలుచుకొచ్చి మన పాస్టర్ దగ్గర తీసుకొస్తే ఆయన పాప నడిపిస్తారు, 100 meters చేపిస్తారు కావాలంటే. మన వాళ్ళు పోపుని పిలవండి ఇక్కడికి. దిస్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ థింగ్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది, బాబా రామ్దేవ్ని దాని మీద కేసులు పెడుతున్నారు వీళ్ళు, మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ కింద. వీళ్ళ మీద ఎందుకు కేసు లేదు? మీరేం చేస్తున్నారు? నడుస్తున్నా అంటే 10 మంది అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు కూడా నడవడానికి కావట్లేదు, నేను క్రిస్టియన్ అయితే నేను నడుచుకుంటా పోతాను. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఆర్టికల్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? యూ హ్యావ్ అ రైట్ టు చూస్ ఎనీ ఫెయిత్, కరెక్ట్, బట్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ రిలీజియస్ కన్వర్జన్. అంటే మీరు ఒక మనిషిని వీఆర్ కన్వర్టింగ్ హిమ్. దాంట్లో నేను ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను, దీంట్లో హిందూ రిలీజన్స్ ఆల్సో ఇస్ గాట్ ఎ మిస్టేక్. ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినప్పటి నుంచి దర్ ద ఫేమస్ సేయింగ్ ఆఫ్ బిషప్ డెస్మండ్ టూటు సౌత్ ఆఫ్రికాలో, అండ్ ఐ లేటర్ ఆన్ హి బికేమ్ ఎ బిషప్. ఆయన ఏమనంటే, ఫస్ట్ మిషనరీ సౌత్ ఆఫ్రికాకి వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో బైబుల్ ఉండే, మా చేతిలో ల్యాండ్ ఉండే, భూమి ఉండే. కన్ను మూసుకోమన్నారు, కన్ను మూసుకోగానే వాళ్ళ చేతిలో మా భూమి పోయింది, మా చేతిలో బైబిల్ వచ్చింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. జోమో కెన్యాటా, no, it was Bishop Desmond Tutu who said this. So this is something that we need to always think about it. I think it was Bishop, I don't know, you can correct me. Jomo Kenyatta, Kenya I think it was maybe it was repeated by him later. కానీ the concept is same. ఇక్కడ హిందూ ఇన్స్టిట్యూషన్ తప్పు పడుతుంది. దిస్ RSS recognize very well. మీరు రాకా సుధాకర్ గారి దగ్గర అడగొచ్చు. త్రిపుర, ఛత్తీస్గఢ్, ఆ ఏరియాస్ ఏం చేశారంటే వీళ్ళు స్కూల్ సెటప్ చేశారు, కాలేజెస్ సెటప్ చేశారు, హెల్త్ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేశారు. ఏం చెప్తారు వీళ్ళు వచ్చి, మన వాచ్మెన్ మన పని మనిషి దగ్గర వచ్చి ఏం చెప్తారు, అమ్మ మీ కూతురుకి ఎడ్యుకేషన్ కావాలా, మీ కొడుకు ఎడ్యుకేషన్ కావాలా, మా స్కూల్ ఉంది కదా వచ్చేసేయండి అంటారు. మా పక్కన మా కాన్వెంట్ ఉంది, క్రిస్టియన్ కాన్వెంట్ ఉంది, వచ్చేసేయండి. అచ్చా మీకు ఒంట్లో బాగాలేదా, మా హాస్పిటల్ ఉంది, మా హాస్పిటల్కి రండి. ఇదన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో న్యాచురల్లీ ఎంటైస్ అయిపోతారు కొంతమంది. కానీ ఈ కేసులో ఏం చెప్తున్నారు అంటే ప్రొపగేషన్ అంటే ఇట్ మీన్స్ టు ప్రమోట్ అండ్ నాట్ కన్వర్ట్ 1% అన్నది. కానీ ప్రాబ్లమ్ వేసి ఇదే జడ్జ్మెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళగానే స్టే అయిపోతుంది 100%. అండ్ రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ముందు ఇది రాగానే ఆయన స్టే ఆర్డర్ ఇచ్చేస్తాడు దీని మీద. సో ఈ కేసులో కూడా ఏం జరిగిందంటే, ఆయన మెంటలీ ఇల్లున్నాక తమ్ముడిని తీసుకెళ్ళాడు, ఒక మనిషి తీసుకెళ్ళి ఏం చెప్పాడు, వీడు చెప్పాడు నేను తీసుకొస్తే నేను మొత్తం ట్రీట్ చేసి పడేస్తానని. అప్పుడు చూస్తే ఏంటంటే వీడు 1 week తర్వాత కూడా రాలేదు, వీడు రిటర్న్ రావట్లేదు. అప్పుడు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అక్కడ వెళ్తే ఇంకా ఎక్కువ గొడవ. ఆడ అసలు ఫస్ట్ వెళ్ళిన సిచ్యువేషన్ కన్నా ఇంకా ఖరాబ్ అయిపోయింది అంటాడు సిచ్యువేషన్. మెంటలీ ఇల్, ఈ బికేమ్ మోర్ మెంటలీ ఇల్. సో న్యాచురలీ ఒక ఉత్తరప్రదేశ్లో ఒక రెగ్యులేషన్ ఉంది, అది మన తెలంగాణలో ఆంధ్రాలో లేదు. ఏది ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్. సాయి గారు మీకు గుర్తుంటుంది, వెన్ ఎలక్షన్ నడిచినప్పుడు నేను ఈ పాయింట్ చెప్పాను. ఆంధ్రాలో ఎలక్షన్ టైంలో జరిగిన ఒక సర్వేలో చెప్పారు, వై డిడ్ యూ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ అండ్ బీజేపీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎన్డీఏ అని చెప్పుకోవచ్చు. 17% మంది ఏం చెప్పారంటే, జగన్ యూస్డ్ హిస్ రిలీజియన్ టు బీట్ అస్. అంటే ఆయన యూజ్ చేసి, ఆయన క్రిస్టియన్ రిలీజియన్ని యూజ్ చేసి మమ్మల్ని హెరాస్ చేశారు, దానికోసం మేము ఆయన వ్యతిరేకంగా ఓటేసామని 17% మంది అది చెప్పారు. కరప్షన్ సపరేట్ ఉండొచ్చు, మిగతా ఇష్యూ సపరేట్ ఉండొచ్చు. 17% ఓటెడ్ ఓన్లీ ఆన్ దిస్. దానికోసం చూడండి, నాయుడు గారు రాగానే ఫస్ట్ ఏం చేశారు, తిరుమలకి వెళ్ళి మొత్తం క్లీనప్ చేస్తా అని చెప్పారు ఆయన. అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా, అక్కడే కదా మేజర్ కరప్షన్, తిరుమల నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నాన్ హిందూస్ని తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చి అక్కడ పెట్టి ఇదన్నీ చేస్తారు వీళ్ళు. ముందు శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఒక చర్చ్ లేదు, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి ఆ రస్తాలో. సో దిస్ విల్ బికమ్ ఎ బిజినెస్. అది ఫహద్ ఫాసిల్ హస్ షోన్ వెరీ గుడ్ ఇన్ వెరీ వే ఇన్ ట్రాన్స్. ఇది పాల్ దినకరన్ అప్పుడు ఉండే ఒకటి, ఆయన ఇదే మదర్ గాడ్ అని చెప్పి వీళ్ళకి ఫండ్స్ అన్నీ బయట నుంచి వస్తున్నాయి. మీరు బిల్డింగ్లు చూడండి, ఇక్కడ హైదరాబాద్లో చర్చిలు చూడండి, అంతా FCRA కింద వచ్చిన అమౌంట్స్. అది కాకుండా ఇల్లీగల్గా వస్తున్న అమౌంట్ ఇంకా ఉన్నాయి. కేరళలో ఒకడు ఉన్నాడు, మీరు మొన్న చనిపోయింది ఆయన దాంట్లో 6,000 కోట్లు దొరికింది కార్ నుంచి. ఆలోచించండి. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, వీళ్ళ బిలీవర్స్ చర్చ్ అని ఒక చర్చ్ ఉండే అక్కడ,
దే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, క్యాథలిక్ కాదు, ప్రొటెస్టెంట్ కాదు, ఆయన పెట్టుకున్నాడు ఒక రిలీజన్, ఓన్ రిలీజన్. ఓకే. అండ్ ఆయన బిషప్ అయిపోయాడు. మన US లో నడుస్తున్నాడు, బయట ఎవడో కొట్టేసిండు ఆయన. ఓకే. ఈజ్ వర్త్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల ఆస్తు ప్రాపర్టీస్ ఉన్నాయి. యూపీ, బీహార్, ఎనీ ప్లేస్, ఈవెన్ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్లో కూడా వందలాది ఏకర్లు కొనుక్కున్నారు డబ్బులు పెట్టి, బయట నుంచి తెచ్చిన డబ్బులని. ఏంటంటే టార్గెట్ ప్రాజెక్ట్ జోషువా, గుర్తుపెట్టుకోండి సాయి గారు. అవును, జోషువా ప్రాజెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.